ఫంక్షనల్ సిమ్టమ్స్. మీరు ఫ్యామిలీ హిస్టరీని తీసుకోమన్నారు. లైఫ్ స్టేజ్ ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు. చేశాను, రాసుకున్నాను. సంథింగ్ సో అండ్ సో దొరికింది. దీన్ని ఎలాగ యూజ్ చేయటం? ఫలానాది నేను రాసుకుంటే, ఆ రాసుకున్న దాన్ని మెడిసిన్‌గా కన్వర్ట్ చేసుకోవాలి అననంటే, ఆ ఇన్ఫర్మేషన్‌ని ఏ బుక్‌లో మనం ఓపెన్ చేసి చూసుకోవాలి? ఇక్కడే అసలు ఇదొస్తుంది. నువ్వు రాసిన తర్వాత నేను నా కాలేజీ రోజుల్లో బాగా ఆల్కహాల్ తాగేవాడిని. ఆ రోజుల్లో బాగా గొడవలు పడేవాడిని. ఆ టైంలో నేను హాస్పిటలైజ్ అయితే విపరీతంగా ట్రీట్మెంట్ ఇచ్చారు. స్టెరాయిడల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. తీసుకున్నావు మంచిదే. ఈ ఇన్ఫర్మేషన్‌ని మెడిసిన్‌గా మార్చటానికి ఎక్కడ అప్లై చేస్తే బయటకొస్తుందది. ఇది క్రూషియల్ పార్ట్. దీని గురించి బాగా తెలియాలి. అంటే అప్లికేషన్ తెలియాలి. అప్లికేషన్ తెలియకపోతే తీసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా పేపర్ మీద మాత్రమే చూసుకోవటానికి పనికొస్తుంది. మనకు మెడికల్‌లోను, రిపర్టరీలోను దీని తాలూకు అంతా ఇచ్చేసారా అంటారా? మోడర్న్ రిపర్టరీస్‌లో కొంతవరకు దీన్ని కవర్ చేయటం మనం చూస్తున్నాం. నేను కూడా చూసాను. సింథసిస్‌లోను ఫ్యామిలీ హిస్టరీ అని ఒక సెపరేట్ సెక్షన్ ఇచ్చి, పర్సనల్ హిస్టరీ అని సెపరేట్ సెక్షన్ ఇచ్చి, కానీ ఏదైతే ఓల్డ్ రిపర్టరీస్‌లో కెంట్, బోనింగాసను, బోరిక్కు వీటిల్లో ఒకటి కవర్ చేస్తే ఇంకొక రిపర్టరీ ఇంకో దాన్ని కవర్ చేయల. అందుకనే కొత్త రిపర్టరీస్ అన్నీ ఎమర్జ్ అవ్వటం మొదలుపెట్టాయి. 3 రిపర్టరీస్‌ని విడివిడిగా మనం చూడటం కంటే, ఆ రిపర్టరీస్ అన్నిటిని ఒకే సాఫ్ట్‌వేర్‌లో చూసుకోవటం మేలు కదా! అన్న దృష్టితోటొచ్చే కొత్తగా ఎమర్జ్ అయిన కంప్లీట్ రిపర్టరీ కావచ్చు, సింథసిస్ రిపర్టరీ కావచ్చు. మనం బేసిక్ రిపర్టరీస్ గురించే ఫస్ట్ అవగాహన పెంచుకుంటున్నాం కాబట్టి కాస్త అక్కడే ఆగుదాం. ఫంక్షనల్ సింప్టమ్స్ మనకి రిపర్టరీని వెతికితే దొరుకుతాయి. ముఖ్యంగా కెంట్ రిపర్టరీని వెతికితే ఫంక్షనల్ సింప్టమ్స్ మాక్సిమం ఫంక్షనల్ సింప్టమ్సే అవి. సోరిక్ సింప్టమ్స్. ఎలాగ తెలుస్తది? అది సోరిక్ సింప్టము, ఫంక్షనల్ సింప్టమే అనని మాక్సిమం సెన్సేషన్సే ఇస్తూ ఉంటాడాయన. ఐ ఫీల్, హి ఫీల్స్, యాస్ ఇఫ్, సెన్సేషన్, లైక్ అంటే సెన్సేషన్స్, ఫీలింగ్స్ లాంటి సూపర్ఫిషియల్ థింగ్స్. దేర్ ఈస్ నో పాథాలజీ ఎట్ ఆల్. పాథాలజీ లేదక్కడ. సెన్సేషన్స్ ఉన్నాయి. సెన్సేషన్స్ రిలేటెడ్ టు సోరిక్ మాయాజం. సో, ఇటువంటి సూపర్ఫిషియల్ సెన్సేషన్స్‌కి సంబంధించినవన్నీ రిపర్టరీలో మనకి కెంట్ రిపర్టరీలో దొరుకుతాయి. అయితే కొంత కెంట్ మెటల్ మెడికల్‌లో కూడా శుభ్రంగా దాని గురించి ఎక్కువగా డిస్కస్ చేసుంటారాయన. మరి పాథలాజికల్ సింప్టమ్స్ ఎక్కడ దొరుకుతాయి? అదర్ రిపర్టరీస్‌లో దొరుకుతూ ఉంటాయి మనకి. బీబీసీఆర్‌లోను, బోరిక్‌లోను దొరుకుతూ ఉంటాయి. ఇలా మరి ఫ్యామిలీ హిస్టరీ ఎక్కడ దొరుకుతుంది? పర్సనల్ హిస్టరీ ఎక్కడ దొరుకుతుంది? ఏదో సప్రెస్ చేశారు అప్పట్లో. వైటీ షాజు సప్రెస్ చేశారు. తన 16 ఇయర్స్ ఏజ్‌లో అప్పటి నుంచి ఇలా సమస్య మొదలైంది. ఎక్కడ దొరుకుతుంది ఆ ఇన్ఫర్మేషను? రిపర్టరీస్‌లో. దాని అలాంటి పాథలాజికల్ ఎఫినిటీని బేస్ చేసుకొని రాసిన రిపర్టరీస్‌లో దొరుకుతుంది. ఇలా ఫ్యామిలీ హిస్టరీని మనం వెతకాల్సొస్తది రిపర్టరీస్‌లో. ఒక్కోసారి మెటల్ మెడికల్ సిన్స్ చైల్డ్‌హుడ్ అనే విషయాలు ఎక్కడ దొరుకుతాయి అనేది చూడాలి. అలానే రికరెన్స్ మాటి మాటికి వస్తూ ఉంది. ఎక్కడ దొరుకుతుంది? ఆ రూబ్రిక్ ఎక్కడ దొరుకుతుంది? మాటి మాటికి వస్తుంది అన్నదాన్ని సైకోటిక్ టెండెన్సీగా మనం అనుకుంటాం. అది ఎక్కడ దొరుకుతుంది? చూద్దాం. ఈ రికరెంట్ అనే రూబ్రిక్ రూబ్రిక్‌ని ఒకసారి చూద్దాం. లేదా
ఈ రికరెంట్ అనే రూబ్రిక్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అని అనేది మనకు తెలియాలి. డైరెక్ట్ గా రికరెన్స్ అనే ఉంటుందా? ఉండదు. డైరెక్ట్ గా రికరెన్స్ అని ఉండదు. దీన్ని రిపర్టరీస్ లో ఏ విధంగా రాసుకుంటూ వస్తారు? డయాథిసిస్ కింద రాసుకుంటూ వస్తారు. ఈ విషయం మనకు తెలియాలి. టెండెన్సీ అనే మాటతోటి రాసుకుంటూ వస్తారు. ఈ విషయం తెలియదు. టెండెన్సీ టు టేక్ కోల్డ్, టెండెన్సీ టు గెట్ యాబ్సెస్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద రికరెన్సీ. రికరెన్సీ అనే వర్డ్ డైరెక్ట్ గా మనకు మెన్షన్ చేయాలి. యాబ్సెస్ రికరెంట్ మెన్షన్ చేయరు. టెండెన్సీ టు గెట్ యాబ్సెస్ అనే మాటతోటి దాన్ని మెన్షన్ చేస్తారు. సో రికరెన్స్ అనే వర్డ్ ని మనం తీసుకోవాలని అన్నప్పుడు అక్కడ రాసిన రూబ్రిక్ ఏమిటి అని అనేది ఎలా మెన్షన్ చేసి ఉన్నారు అని అనేది మనం చూడాలి. అది డయాథిసిస్ గా మెన్షన్ చేసి ఉంటారు, టెండెన్సీగా మెన్షన్ చేసి ఉంటారు, డిస్పోజిషన్ అని మెన్షన్ చేసి ఉంటారు, టెంపరమెంట్ అనేది కూడా మెన్షన్ చేసి ఉంటారు. ఈ వర్డ్స్ ఎక్కడైతే కనిపించాయో రిపర్టరీలో లేదా మెట్రిమెడికాలో, ఏవో వర్డ్స్ డయాథిసిస్ అనే వర్డ్, టెండెన్సీ అనే వర్డ్, డిస్పోజిషన్ అనే వర్డ్, టెంపరామెంట్ అనే వర్డ్, ఇవన్నీ మయాజమెటిక్ టెండెన్సీని చెప్తాయి. అంటే మాయాజంని పట్టుకున్నప్పుడు, మాయాజం బేసిస్ లో మీరు మెడిసిన్ ఇవ్వదలుచుకున్నప్పుడు మనం వెళ్లాల్సింది ఈ రూబ్రిక్స్ దగ్గరికి. మన రూబ్రిక్స్ ఎక్కడెక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి అనంటే ఇంట్లో కొంత తక్కువే, బీబీసీఆర్ లో బాగా ఎక్కువ, బోరిక్ లో బాగా ఎక్కువ. అంటే దాని అర్థం మయాజం అనే దాన్ని డైరెక్ట్ గా ఇవ్వకుండా ఇటువంటి వర్డ్స్ రూపంలో దాన్ని మెన్షన్ చేస్తున్నారన్న సంగతి మనకు తెలియాలి. ఆ రికరెన్సీ అనేది సైకోటిక్ టెండెన్సీని చూపిస్తూ ఉంటది. ఆ సైకోటిక్ టెండెన్సీ అనే మాటలు డయాథిసిస్ గాను, టెండెన్సీ గాను, డిస్పోజిషన్ గాను, టెంపరమెంట్ గాను, ఇంకా కాస్త టెండెన్సీ అనే లోపు, డిస్పోజిషన్ అనే లోపు స్టోరిక్ పెథాలజీ వస్తుంది అక్కడ. మనం ఆ వర్డ్స్ ను ఎత్తి రాసుకోవాలి. టెండెన్సీ, డయాథిసిస్, డిస్పోజిషన్ అనేది ఆ డిసీజ్ లేదా లక్షణం పేరెంట్స్ లో ఉన్నా సరే, లేదా డైరెక్ట్ గా పేషెంట్ లోనే చిన్నప్పటి నుంచి ఉన్నా సరే, మనం ఈ రూబ్రిక్స్ ని ఎత్తి పక్కకు రాసుకోవాల్సిందే. మా నాన్నకు బాగా జలుబు చేసేదండి, నాకు ఇప్పటి వరకు రాలేదు, నాకు ఇంకా 10 years వచ్చాయి, నాకు ఇంకా రాలేదు, అప్పుడప్పుడు దగ్గుతూ ఉంటాను అంతే, ఇంకా ఇప్పుడిప్పుడే ఇంకా ఒక్క నెల కూడా కాలేదు. మీ నాన్నగారికి ఉన్న, అంటే వాళ్ళ నాన్నగారికి ఉన్న, అంటే ఫ్యామిలీ హిస్టరీలో వాళ్ళ నాన్నగారికి ఉన్న ఎలర్జీ నువ్వు ఎత్తి రాసుకోవాల్సిందే. ఎందుకు అనంటే ఆ జీన్స్ మీకు వచ్చేసి ఉంటాయి కాబట్టి ఇవాళ కాకపోతే రేపైనా సరే నీకు ఆ ఎలర్జీ రాక తప్పదు. ఎందుకు, ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు రాక తప్పదు అని అంటే చిన్న చిన్న సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. పొడి దగ్గు మొదలైంది నీకు, లేకపోతే తుమ్ములు మొదలయ్యాయి నీకు. ఈ రోజు అది రాకపోవచ్చు. ఈ రోజు అంటే నా ముందు కూర్చున్నప్పుడు అది కంప్లీట్ గా పిక్చర్ లేకపోవచ్చు. దీన్ని ఇలాగనే నెగ్లెక్ట్ చేస్తే, లేదా సప్రెస్డ్ మెడిసిన్స్ తీసుకుంటే, టెంపరరీ రెమెడీస్ తీసుకుంటే, కొన్ని రోజుల్లో మీ నాన్నగారికి ఎలాగైతే ఉందో అలానే నీకు కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఆ టెండెన్సీ అనేది నీకు జీన్స్ రూపంలో వచ్చేసింది కాబట్టి నువ్వు కూడా ఎఫెక్ట్ అయిపోతావు. ఈ విషయమే కెంట్ గ్రాండ్ జనరలైజేషన్ లో చెప్తారు ఆయన. నీకు ఇప్పుడు కనిపించకపోవచ్చు, నీకు వచ్చేసే అవకాశం మాత్రం ఉంటుంది కాబట్టి తండ్రిది తీసుకొని వచ్చి ఆ సిమ్టమ్ ని కొడుకు కేసులో తీసుకుంటారు. ఏది, టెండెన్సీ టు గెట్ కోల్డ్ అనో, సంథింగ్ గ్యాంగ్రీన్ డయాథిసిస్ అనో ఆ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి తండ్రి హిస్టరీని కొడుకు హిస్టరీలోకి ఇన్పుట్ చేసేస్తారు. సో అది కూడా మనం రాసుకోవాల్సి వస్తూ ఉంటుంది.
ఈ మాయాజమెటిక్ టెండెన్సీస్ లో మనకి 3 రకాల మాయాజమెటిక్ టెండెన్సీస్ లేదా మోడర్న్ హోమియోపతి ప్రకారం తర్వాత హానిమన్ తర్వాత ప్రకారం 4, 5 మాయాజమెటిక్ టెండెన్సీస్ మనం చూస్తూ ఉంటాం. ఏంటో మాయాజమెటిక్ టెండెన్సీస్? హానిమన్ చెప్పిన దాని ప్రకారం అయితే సోరిక్ మాయాజమెటిక్ టెండెన్సీ ఉంది, సైకోటిక్ మాయాజమెటిక్ టెండెన్సీ ఉంది, సిఫిలిటిక్ మాయాజమెటిక్ టెండెన్సీ ఉంది. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. సోరిక్ మాయాజమెటిక్ టెండెన్సీ, ఇట్ ఈస్ ఎ డైనమిక్ ఫోర్స్ విచ్ కెన్ ప్రొడ్యూస్ సోరిక్ పెథాలజీ, అంతే. ఇంకా అంతకు మించి వేరేగా ఆలోచించకండి. అలాగే సైకోటిక్ మాయాజమెటిక్ టెండెన్సీలో ఇట్ ఈస్ ఎ డైనమిక్ ఫోర్స్ విచ్ ప్రొడ్యూస్ సైకోటిక్ రిలేటెడ్ పెథాలజీ. ఏంటా సైకోటిక్ పెథాలజీ, ఏంటా సోరిక్ పెథాలజీ, ఏంటా సిఫిలిటిక్ పెథాలజీ రాబోయే రోజుల్లో మనం మాట్లాడుకుంటాం దాని గురించి. అలానే లేటర్ హోమియోపతిస్ చెప్పిన ట్యూబర్కులర్ మాయాజమెటిక్ టెండెన్సీ, హెమరేజెస్, స్పీడప్ కేసులు చాలా ఇది ఉండటం, ఆ తర్వాత క్యాన్సర్ మాయాజం అని, ఆ తర్వాత మలేరియల్ మాయాజం అని చాలా చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ హానిమన్ చెప్పినవి కాదు. ఈ 3 మాత్రమే హానిమన్ చెప్పారు. మిగతా అన్ని తర్వాత వచ్చిన వాళ్ళు చెప్పారు. ఆ విషయం కూడా మనం ముందు డిస్కస్ చేద్దాం. ప్రతి కేసులోనూ మీరు సోరిక్ కి సంబంధించిన మాయాజమెటిక్ టెండెన్సీ సపరేట్ గా రాయాల్సి వస్తుంది. సైకోసిస్ కి సంబంధించిన మాయాజమెటిక్ సపరేట్ గా రాయాల్సి వస్తుంది. సిఫిలిటిక్ సంబంధించింది సపరేట్ గా రాయాల్సి వస్తుంది. సపరేట్ గా రాయాలి అని అంటే ముందు సోరిక్ సిమ్టమ్స్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. అప్పుడు కానీ నువ్వు పేషెంట్ లో దాన్ని గుర్తుపట్టి సోరిక్ మాయాజం గా రాయలేవు. అలాగనే సైకోసిస్, అలాగనే సిఫిలిస్ కూడా తెలిసి ఉండాలి. ఇవేమీ చదవకుండా మనం ఒక కేసు తీసుకునేటప్పుడు ఏదో సిమ్టమ్స్ రాసేసాము, ఏదో మెడిసిన్ తట్టింది, రిపర్టరీలో వచ్చింది అని ఇవ్వటంలోనే చాలా పెద్ద లూప్ హోల్ ఉంది. మనం అదే పని చేస్తూ వచ్చాం, మీరైనా నేనైనా. ఇవన్నీ సపరేట్ గానే రాయాల్సి వస్తుంది కేస్ షీట్ లో. మొత్తంగా కేసు తీసుకున్న తర్వాత ఇవి సోరిక్ సిమ్టమ్స్ ఉన్నాయి, ఇవి సైకోటిక్ సిమ్టమ్స్ ఉన్నాయి, ఇవి సిఫిలిటిక్ సిమ్టమ్స్ ఉన్నాయి. అప్పుడు కానీ ఏ మాయాజం డామినెంట్ గా ఉంది, ఆ మాయాజం డామినెంట్ గా ఉంటే విషయం నాకు తెలియదు. ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు ఏ మాయాజం డామినెంట్ గా ఉంటే ఆ మాయాజం రిలేటెడ్ పెథాలజీ అనేది బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. బాడీలో ఆ చేంజెస్ బాగా తెలుస్తూ ఉంటాయి. మనం మన క్లినికల్ ప్రాక్టీస్ లో అక్యూట్ డిసీజెస్ కి సిమ్టమాటిక్ రెమెడీ ఇచ్చిన, అక్యూట్ డిసీజెస్ కి సిమ్టమాటిక్ రెమెడీ ఇచ్చిన, లేదా అడ్వాన్స్డ్ పెథాలజీ ఉన్నప్పుడు పెథలాజికల్ రెమెడీ ఇచ్చిన, అది క్రానిక్ డిసీజ్ అయితే ఖచ్చితంగా మాయాజమెటిక్ సిమిలారిటీని, మాయాజమెటిక్ రెమెడీని ఇచ్చి తీరాల్సిందే. మాయాజమెటిక్ రెమెడీని ఇచ్చి తీరాల్సిందే క్రానిక్ డిసీజ్ అయితే. ఏది ఏమైనా ఫైనల్ క్యూర్ మాత్రం మాయాజమెటిక్ సిమిలారిటీ చేయకుండా రాదు. ఇది కన్ఫర్మ్డ్. ఇలా చేస్తేనే ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది. మాయాజమెటిక్ సిమిలారిటీ నువ్వు చేయవలసిందే. అంటే నువ్వు మాయాజం గురించి తెలుసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ హోమియోపతి మనకి పెథాలజీ అని అంటే మీకు అలోపతిక్ మోడ్ ఆఫ్ మెడిసిన్ టెక్స్ట్ బుక్స్, సర్జరీ టెక్స్ట్ బుక్స్, పెథాలజీ టెక్స్ట్ బుక్స్ చదివిన పెథలాజికల్ సిమిలారిటీ అనేది అర్థమవుతుంది. కానీ హోమియోపతి మాత్రమే మాయాజమెటిక్ సిమిలారిటీని టీచ్ చేయగలుగుతుంది. ఏంటిది అది అని అనేది. దానికి కూడా ఇప్పటి
మోడర్న్ సైన్స్ డెవలప్ అయిన తర్వాత అసలు ఆ మాయాజంని పెథలాజికల్ గా అంటే ఇప్పుడున్న క్లినికల్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం మనం మొదలు పెట్టాం. ఇదిగో ఇదే సెఫిల్టిక్ అని అనేది. అప్పటి రోజుల్లో ఎటువంటి అడ్వాన్స్డ్ ఇది లేదు కాబట్టి, సైన్స్ అని అనేది లేదు కాబట్టి ఆయన మాయాజం అని పేరు పెట్టారు. ఇప్పటి రోజుల్లో దాన్ని ఏ విధంగా ఇమ్యూనాలజీలో ఏ విధంగా చూస్తున్నారు అనేది కూడా మనం మాట్లాడుకుందాం. సో ఎప్పుడైనా సరే మనం కేసు తీసుకునేటప్పుడు మనం ఇంతసేపు చెప్పుకున్నది ఏంటంటే మయాజమాటిక్ సిమిలారిటీ అనే దానికి రీచ్ అవ్వటానికి మనం ప్రయత్నం చేయాలి. మయాజమాటిక్ సిమిలారిటీకి రీచ్ అవ్వటానికి మనం ప్రయత్నం చేయాలి. మనకి టీచ్ చేసేటప్పుడు కేసు తీసుకునేటప్పుడు అంటే ఇప్పుడు మీకున్న డౌట్స్ బట్టి మనం ముందుకెళ్ళాలి. మనం మాయాజం గురించి ఫస్ట్ తెలుసుకుందామా అని అంటే కాస్త మాయాజం అంటే ఏంటి, అసలు దాని డెఫినిషన్ ఏంటి, అక్కడికి వెళ్దాం మనం ఫస్ట్. ఆ తర్వాత ఆ మాయాజం సిమిలారిటీని, పెథలాజికల్ సిమిలారిటీని కేసుకి ఎలాగ అప్లై చేయాలి, ఏది ఎలా తీసుకోవాలి అనే అప్లికేషన్కి ముందుకు వెళ్దాం. ఎందుకనంటే మనం అది తెలుసుకోకుండా ఓన్లీ దీన్నే పట్టుకొని వెళ్తూ ఉంటే మనం ఇబ్బంది పడతాం. ఎందుకంటే నేను సోరా, సైకోసిస్, సిఫిలిస్ ఇలా చెప్పుకుంటూ పోతూనే ఉంటాను. కానీ మీకు అది అర్థం కాదు ఆ మాయాజం అని. అందుకని ఒక బేసిక్ ఇప్పుడు ఒక స్ట్రక్చర్ ఇచ్చాను మనకేం కావాలి అని అనేది. ఇప్పుడు మనం మాయాజం గురించి తెలుసుకుందాం. వాట్ ఈజ్ మాయాజం, వాట్ ఈజ్ వైటల్ ఫోర్స్, దాన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి మనం అసలు అది ఎలా చూస్తాం, మన మనుషులు ఎలా చూస్తాం. వేటిని బట్టి వైటల్ ఫోర్స్ ఉందని చెప్తాం, వేటిని బట్టి మాయాజం ఉందని చెప్తాం. ఈ మెటాఫోరికల్ థింగ్స్ ని మనం ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏం ఆలోచించారు, క్రానిక్ డిసీజెస్ ఏం ఆలోచించారు అనే దాన్ని మనం చూద్దాం. ఎందుకు కేసులు ఫెయిల్ అయ్యాయి అని అనేది ఆయన పాయింట్ కదా. ఒక పాయింట్ లో వచ్చేసి మన ఫస్ట్ పాయింట్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా యూనివర్సల్ అప్లికేషన్ కాదు, మనం చేస్తున్న పొరపాట్లు అవి. ఏది లా ఆఫ్ సిమిలర్ అనేది యూనివర్సల్ అప్లికేషన్ అని అనుకొని సిమ్టమ్ సిమిలారిటీ చేస్తే చాలే అని అనుకొని ఆయన ట్రీట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఆయన ఫెయిల్ అయిపోయాడు. అంతే కదా ఫస్ట్ పాయింట్ అంతా మనం చెప్పుకుంది. Yes, sir. దాంట్లో సబ్ పాయింట్ గురించి ఇప్పటి వరకు మనం చెప్పుకుంటూ వచ్చాం. మరి రెండో పాయింట్ ఏంటి, ఆయన తన ఫెయిల్యూర్ కి రెండో పాయింట్ ఏం చెప్పుకుంటూ వచ్చారు, లేదా తనని గమనించిన మిగతా వాళ్ళు ఆయన ఫెయిల్యూర్ కి ఏది కారణం అని చెప్పుకుంటూ వచ్చారు. ఫెయిల్ అయ్యారు ఆయన ఏమి కంప్లీట్ సక్సెస్ఫుల్ పర్సన్ కాదు. ఫస్ట్ ఒక 30 years ఫెయిల్యూరే. సెకండ్ పాయింట్ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ డిస్కవర్డ్ సో ఫార్ యాజ్ డ్యూ యాజ్ హోమియోపతిక్ రెమెడీస్ were too few to cover all the types of diseases that afflict human beings. ఏంటది, ద నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ డిస్కవర్డ్ అట్ ద టైమ్ ఆఫ్ హ్యానిమన్, దే ఆర్ వెరీ ఫ్యూ టు కవర్ ఆల్ ద టైప్స్ ఆఫ్ డిసీజెస్ దట్ ఎఫ్లిక్ట్ హ్యూమన్ బీయింగ్స్. హ్యానిమన్ టైంలో ఒక 100 డిసీజెస్ ఉంటే, పోనీ 200 ఉంటే, ఈయన కనిపెట్టిన రెమెడీస్ ఆయన లైఫ్ టైంలో మొత్తంగా కనిపెట్టిన రెమెడీస్ 64 ఎన్నో ఉన్నాయి అంతే. ఆ 64 తోటే ఇన్ని వందల రకాల డిసీజ్ ని ఆయన ట్రీట్ చేయాలని చూశారు. అదొక ఒక మైనస్ పాయింట్ ఆయనకి.
కనిపెట్టిన ప్రూవ్ చేసిన రెమెడీస్ చాలా తక్కువ. కానీ ఉన్న డిసీజెస్, చూస్తున్న డిసీజెస్ మాత్రం చాలా ఎక్కువ. ఇందుకని చాలా ఫెయిల్యూర్స్ జరిగాయి ఆయనకి. సరిపడా మెడిసిన్స్ లేవు. చాలా మంది చెప్తూ ఉంటారు, బోగర్ సినాప్టిక్ బోనింగాసన్ సినాప్టిక్ తీసుకుంటే సరిపోతుంది కదా. అంటే బోగర్ బోనింగాసన్ కంటే హ్యానిమన్ రాసుకున్న ఏదో రెమెడీస్, ఒక 25 రెమెడీస్ చాలు, మనకి 25 రెమెడీస్ నేర్చుకుంటే చాలు అని చెప్తూ ఉంటారు. ఫ్రీ సలహాలు ఇవన్నీ. హ్యానిమన్నే ఓడిపోయారు. ఎక్కువ మెటర్మెడికల్ ఎక్కువ మెడిసిన్స్ లేకపోవటం మూలాన ఆయన చాలా ఫెయిల్యూర్స్ చూడాల్సి వచ్చింది. డిసీజెస్ ఏమో 100 రకాలు, డిసీజెస్ ఏమో, మెడిసిన్స్ ఏమో చాలా తక్కువ. ఆయన లైఫ్ టైంలో 64 అనంటే ఆయన ఫస్ట్ లో ఎన్ని చేసి ఉంటారు? ఒక 20-25 పెట్టుకొని అన్నిటికీ అదే ఇస్తూ వెళ్ళి ఉండాలి ఆయన. అంతే కదా. అది ఒక డ్రాబ్యాక్. మెడిసిన్స్ తక్కువగా ఉండటం వలన, కావలసిన మెడిసిన్స్ లేకపోవటం వలన మనం ఈ క్రానిక్ డిసీజెస్ ని తగ్గించలేకపోతున్నామని హోమియోపతిక్ ప్రాక్టీస్ చేసే హ్యానిమన్ ఫాలోవర్స్ కానీ, హ్యానిమన్ కానీ కొన్ని సాకులు, కొన్ని కంప్లైంట్స్ చేసుకుంటూ వచ్చారు. మనకి ఇంకా మెడిసిన్స్ కావాలి అని అనేది. నిజంగా మెడిసిన్స్ తక్కువ ఉండటమే కారణమా అనేది కూడా ఒక డిబేటబుల్ పాయింట్. ఎందుకంటే అప్పటికైనా మాయాజమ్స్ గురించి ఆలోచించాల, క్రానిక్ మాయాజమ్స్ గురించి అసలు తెలియదు ఆయనకి. ఇవి ఉంటాయి అని అనేది కూడా తెలియదు. ప్రాక్టీస్ చేస్తూ పోతూ ఉన్నారు. ఆ ఫెయిల్యూర్స్ చూసి మన దగ్గర మెడిసిన్స్ తక్కువ ఉన్నాయని అనుకుంటున్నారు తప్పితే మనం మాయాజమెటిక్ బేసిస్ గా వెళ్ళట్లేదు అన్న సంగతి తెలియదు. అంటే ఇక్కడ ఇది డిబేటబుల్ పాయింట్. ఒకటి మెడిసిన్స్ తక్కువ ఉండటం మూలాన తగ్గట్లేదు అని అనేది నమ్మాలా, వాళ్ళు మాయాజమెటిక్ డెప్త్ కి వెళ్ళి దాన్ని చూడట్లేదు అని అనేది నమ్మాలా, ఏది అని అనేది. కానీ ఎన్ని కొత్త మెడిసిన్స్ కనుక్కున్నా సరే 20 నుంచి 25కి వచ్చారు. ఈ క్రానిక్ డిసీజెస్ ట్రీట్మెంట్ లో ఏ విధమైన మార్పు లేదు. అంటే మెడిసిన్స్ ని తక్కువగా ఉన్నాయి కాబట్టి మనకి కేసులు సక్సెస్ అవ్వట్లేదని కొంత నమ్మేవారు, కొంత నిజం, కొంత ఇది. పోనీ ఆ తర్వాత కనుక్కున్న తర్వాత అయినా అన్ని కేసులు తగ్గిపోతూ ఉన్నాయా? తగ్గటంలో. ఈ క్రానిక్ డిసీజెస్ ని ట్రీట్ చేయడంలో ఎటువంటి మార్పు రాలేదు. అప్పుడే ఆయన ఆలోచించడం మొదలుపెట్టారు. సో ఈ పాయింట్ కూడా కరెక్ట్ కాదు. మెడిసిన్స్ తక్కువగా ఉండటం అనేది మాత్రమే పాయింట్ కాదు. ఇక్కడ ఏదో మనం మళ్ళీ పొరపాటు చేస్తున్నాం. ఇవన్నీ మాయాజం అనే విషయాన్ని కనుక్కోవడానికి నాంది. ఫస్ట్ స్టెప్ ఇక్కడే పడింది. కొత్త మెడిసిన్స్ కనుక్కుంటున్నా, దాని ప్రకారం ట్రీట్ చేస్తున్నా, జబ్బులు తగ్గట్ల. హ్యానిమన్ టైంలో మొత్తంగా ఆయన ప్రూవ్ చేసి కనుక్కున్నవి కానీ, అతని ఫాలోవర్స్ కొంత ప్రూవ్ చేసి కనుక్కున్నవి కానీ మాక్సిమం 90 to 100 రెమెడీస్ ఉండేవి. ఆయన లైఫ్ టైంలో ఐ థింక్ మనకి ఇచ్చిన దాని ప్రకారం అయితే 84 ఎంతో ఉన్నాయి మెడిసిన్స్, అంతే. బిలో 100 ఆయన ప్రూవ్ చేసింది ఆయన లైఫ్ టైంలో. ఫాలోవర్స్ చేసుకుంటూ వచ్చారు. ఆయన లైఫ్ టైంలో ఉన్న ఆ పీరియడ్ అంతా 90 to 100 రెమెడీస్ తోటి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు వాళ్ళు. ఇవి ఎక్కడ ఇచ్చారు? హ్యానిమన్ తను ప్రూవ్ చేశాము లేదు, హ్యానిమన్ టైంలోనే మెడిసిన్స్ ఉన్నాయి అని అన్నది ఏ టెక్స్ట్ బుక్ లో నుంచి మనం చూస్తాము అని అంటే మరి ఇక్కడ కొద్దిగా డీవియేషన్ వస్తుంది మనకి. చూద్దాం, అది కూడా ఆ నాలెడ్జ్ కూడా తెలుసుకొని వెళ్ళిపోదాం. మెటర్మెడికా ప్యూరా 6 వాల్యూమ్స్ రాశారు ఆయన. దాంట్లో 64 రెమెడీస్ మాత్రమే ఉన్నాయి. 6 వాల్యూమ్స్ లో 64 రెమెడీస్.
దుబే అనే ఒక టెక్స్ట్ బుక్ లో 300 రెమెడీస్ ఉన్నాయి. వాల్యూమ్ కూడా కాదు, ఇంతే ఉంటది మళ్ళీ. అని హ్యానిమన్ అని ప్రూవ్ చేసి రాసిన టెక్స్ట్ బుక్ లో మాత్రం 6 వాల్యూమ్స్ లో ఒక్కొక్క బుక్ లో ఒక 10 రెమెడీస్ అని అనుకోవచ్చు. 64 రెమెడీస్. ఇన్ ఎర్లీ ఎడిషన్స్ 64 రెమెడీస్. ఆ తర్వాత లేటర్ ఎడిషన్స్ లో అదే మెట్రిమెడికా ప్యూర్ అని ఎడిషన్స్ ఎక్స్పాండ్ చేస్తూ 64 తర్వాత అప్ టు 90 వరకు దాన్ని మెడిసిన్స్ ని యాడ్ చేసుకుంటూ వచ్చారు. మనకి మెట్రిమెడికా ప్యూరాలో 6 వాల్యూమ్స్ మాత్రమే దొరుకుతాయి. మరి ఇంకొక బుక్ లో దొరుకుతాయి మనకి మెట్రిమెడికా, అది క్రానిక్ డిసీజెస్. ఏంటా డిఫరెన్స్? మెట్రిమెడికాలో రాసిన మెట్రిమెడికా వేరు, అంటే మెట్రిమెడికా ప్యూరాలో రాసిన మెట్రిమెడికానే వేరు. దట్ ఈస్ టోటల్లీ ప్రూవింగ్. అది ఓన్లీ ప్రూవింగ్, వాడు ఏం చెప్తే అది రాసుకుంటూ వచ్చారు. మరి క్రానిక్ డిసీజెస్ ని రాసేటప్పుడు మనం కూడా చదివాం. క్రానిక్ డిసీజెస్ కొన్ని పేజీల దాకా వచ్చి అక్కడి నుంచి మెట్రిమెడికా స్టార్ట్ అయిపోయింది. అవునా? సెకండ్ వాల్యూమ్ అని మెట్రిమెడికా ఎవరన్నా మనం చదివినప్పుడు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఆ సంగతి. మెట్రిమెడికా ఉంటుంది. అక్కడ నుంచి మాత్రమే ఆయన మాయాజమన్ అనేది యాడ్ చేయటం మొదలు పెట్టారు. రెమెడీస్ కి మాయాజమన్ అనేది, మాయాజమెటిక్ ఆస్పెక్ట్ లో చదవటం అనేది అక్కడ నుంచి మొదలైంది. అంటే క్రానిక్ డిసీజెస్ లో ఇచ్చిన రెమెడీస్ కి మాయాజం ఉంటుంది. మెట్రిమెడికా ప్యూరాలో ఇచ్చిన రెమెడీస్ కి మాయాజమెటిక్ ఆస్పెక్ట్ లో రాయలేదు ఆయన. ఎందుకంటే తెలియదు, ఓన్లీ ప్రూవింగ్స్ నోట్ చేసుకుంటూ వచ్చారు. అది మెయిన్ డిఫరెన్స్. హ్యానిమన్ రాసిన మెట్రిమెడికాల్ అంతా ఒకే రకంగా ఉండవు అని చెప్పటం అనమాట ఇక్కడ. 64 లేదా 90 రెమెడీస్ వరకు, 64 రెమెడీస్ వరకు ఒకలాగా ఉంటే ఆ తర్వాత రాసినవన్నీ ఒకలాగా ఉంటాయి. సో ఈయన క్రానిక్ డిసీజెస్ అనే బుక్ లో యాడెడ్ యాంటీ మయాజమెటిక్ రెమెడీస్ ఇంక్లూడెడ్ సోరిక్ రెమెడీస్, న్యూ ప్లాంట్ రెమెడీస్, మినరల్ రెమెడీస్, యానిమల్ రెమెడీస్, ఎర్లీ నోసోట్స్, సోరినం, ఇట్లాంటి మెడిసిన్స్ ని, సోరినం ని అప్పుడే ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. అంటే మొదట్లో రాసిన మెట్రిమెడికా ప్యూరా కంటే క్రానిక్ డిసీజెస్ లో ఇచ్చిన మెడిసిన్స్ చాలా ఎలాబొరేటెడ్ గా, చాలా మెచ్యూరిటీతో రాశారు అని అనేది అర్థం చేసుకోవాలి మనం. సో రెమెడీస్, హ్యానిమన్ ప్రూవ్ చేసిన రెమెడీస్ నియర్లీ 99 రెమెడీస్. కానీ వాళ్ళ ఫాలోయర్స్, ఇతరులు, వాళ్ళు కూడా ఈ ప్రూవింగ్ చేశారు కాబట్టి హ్యానిమన్ టైంలో ఉన్న మొత్తం రెమెడీస్ 100 to 110, ఇంతకు మించి లేవు. హ్యానిమన్ లైఫ్ టైంలో ఆయన ప్రాక్టీస్ చేసిందంతా 100 to 110. ఇప్పుడు దాన్ని కూడా తగ్గించేసి కొంతమంది మహానుభావులు ఈ 20 రెమెడీస్ చదువుకో మొత్తం ప్రాక్టీస్ చేసేస్తావు అనే మహానుభావులు కూడా ఉన్నారు అని నమ్మకండి. హ్యానిమన్ వల్లే కాలేదు, మన వల్ల అవుతుందా? హ్యానిమన్ చనిపోయిన తర్వాత ప్రూవ్ చేసిన రెమెడీస్ చాలా హండ్రెడ్స్ లో ఉంటాయి. హ్యానిమన్ చనిపోయిన తర్వాత బోనింగాసను, కెంటు, అలెను, హెరింగు, ఇట్లాంటి వాళ్ళ స్టాల్ వర్డ్స్ అంతా చాలా రెమెడీస్, హండ్రెడ్స్ లో రెమెడీస్ ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. సో ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం, హ్యానిమన్ క్రానిక్ డిసీజ్ లో ఇచ్చిన మెడిసిన్స్ లిస్ట్ మనం క్రానిక్ డిసీజెస్ లో ఇవ్వవలసిన మెడిసిన్స్ గా గుర్తించవచ్చు. పాయింట్ కదా? అంటే క్రానిక్ డిసీజెస్ ని రాస్తూ దాని వెనకలే కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు, విచ్ ఫాలోస్ క్రానిక్ డిసీజెస్, విచ్ కవర్స్ క్రానిక్ డిసీజెస్. ఏంటా రెమెడీస్? ఒక్కసారి క్రానిక్ డిసీజెస్ బుక్ తీసి అక్కడ ఇచ్చిన మెడిసిన్స్ చూడండి, ఏమేమి ఇచ్చారు. అవన్నీ క్రానిక్ డిసీజెస్ లో ఉపయోగపడే రెమెడీస్ అనే అర్థం. ఎవరైనా అక్కడ ఉంటే క్రానిక్ డిసీజెస్ తీసి అక్కడ మెడిసిన్స్ ఒకసారి లిస్ట్ చదవండి,
ఇవన్నీ ఇచ్చిన రెమెడీస్ అన్ని మనం ఏదైతే క్రానిక్ డిసీజ్ ని ట్రీట్ చేస్తూ ఉంటామో అప్పుడు మనం కన్సిడర్ చేయవలసిన లక్షణాలు అని అర్థం. మెటర్మెడికా ప్యూరాలో కన్సిడర్ చేయకూడదా అని అంటే, మెటర్మెడికా ప్యూరాలో ఇచ్చిన రెమెడీస్ మాయాజంని కవర్ చేస్తే నువ్వు వాటిని కూడా యూజ్ చేసుకుంటావు. కానీ ఆయన స్పెషల్గా క్రానిక్ డిసీజెస్ అని పేరు పెట్టి వాటిని ఈ మెడిసిన్స్ ద్వారా నేను డీల్ చేశాను, క్రానిక్ డిసీజెస్ లో ఈ మెడిసిన్స్ బాగా యూజ్ అవుతాయి అని ఆయన మెటర్మెడికా రాసుకుంటూ వచ్చారు. అది అర్జెంటమ్ నైట్రమ్ కావచ్చు, ఆర్సనిక్ ఆల్బమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు చూడండి, సుమారుగా 45-60 రెమెడీస్ ఉంటాయి అక్కడ. చూడండి ఒకసారి. మనం ఒకసారి ఆ నెంబర్ కూడా చెప్పాం, ఇన్ని మెడిసిన్స్ ఇచ్చున్నారు చూడండి అని. ఓకే, 48 drugs. 48 డ్రగ్స్. 48 డ్రగ్స్ క్రానిక్ డిసీజెస్ లో ఆయన యూజ్ చేసిన డ్రగ్స్ క్రానిక్ డిసీజెస్ ని డీల్ చేయడానికి ఈ డ్రగ్స్ ఖచ్చితంగా సరిపోతాయని చెప్పిన డ్రగ్స్ అవి. అంటే నేను అప్లై చేసుకుంటున్న ఫిలాసఫీ ఏంటంటే, ఇక్కడ ఈ 48 రెమెడీస్ లో మనం బాగా చదువుకుంటే క్రానిక్ డిసీజెస్ ని ఏకదం ఆయన చేసినట్టుగానే చేయవచ్చా, ఇవన్నీ మాథమెటిక్ గా ప్రూవ్ అయినాయా, క్రానిక్ డిసీజెస్ ని డీల్ చేయటంలో ఇవన్నీ ప్రూవ్ అయిపోయిన రెమెడీసా అని అనేది మనకు అర్థమవుతుంది. మెటర్మెడికా ప్యూరాలో వాడినవి మనం క్రానిక్ డిసీజెస్ లో వాడకూడదని అంటే వాటి నుంచి కూడా తీసి ఇక్కడ రాసినట్టున్నారు. అక్కడ ప్రూవింగ్ లో వచ్చినవి కూడా ఇక్కడ రాసినట్టున్నారు. అది చూడాలి. హ్యానిమన్ తన క్రానిక్ డిసీజ్ బుక్ లో ఇచ్చిన రెమెడీస్ దీనిలో చాలా వరకు యాంటీసోరిక్సే ఉన్నాయి. అలాగనే కొన్ని మాత్రమే యాంటీసైకోటిక్, కొన్ని మాత్రమే యాంటీసిఫిలిటిక్స్ ఉన్నాయి. మేజర్గా యాంటీసోరిక్స్ ఉన్నాయి. ఇచ్చిన 48 రెమెడీస్ లో మేజర్లీ యాంటీసోరిక్స్, కొన్ని మాత్రమే సైకోసిస్, కొన్ని మాత్రమే సిఫిలిస్. ఎందుకని అలా? అప్పట్లో ఉండే పెథాలజీలు అలాగుండేవి. సోరిక్ పెథాలజీలే ఎక్కువగా ఉండేవి దాన్ సైకోటిక్, దాన్ సిఫిలిటిక్. ఇప్పటి రోజుల్లో అలా లేవు. దానికి కూడా మళ్ళీ ఒక కారణం ఉంది. బోనింగాసను తను రాసిన ఫస్ట్ రిపర్టరీ యాంటీసోరిక్ రెమెడీస్, అదే కదా రాసింది ఆయన. యాంటీసోరిక్ రెమెడీస్ అని పెట్టి రాశారు ఆయన రిపర్టరీ, బోనింగాసన్. ఎందుకని అలా రాశారు ఆయన? యాంటీసోరిక్ అని పెట్టాల్సింది ఏముంది? దానికి కారణం ఉంది. అప్పట్లో ఫంక్షనల్ పెథాలజీని డిస్టర్బ్ చేస్తే తప్పితే సైకోసిస్ కానీ సిఫిలిస్ కానీ ముందుకు వెళ్ళేది కాదు. అంటే సప్రెషన్స్ చేస్తే తప్పితే ముందుకు వెళ్ళేది కాదు. ఇప్పటి రోజుల్లో ఉండే అంత సప్రెషన్ అప్పటి రోజుల్లో లేదు. అందుకని సైకోటిక్ కేసులు చాలా తక్కువగా కనిపించేవి, సిఫిలిటిక్ కేసులు చాలా తక్కువగా కనిపించేవి. లేవని కాదు, కానీ చాలా తక్కువగా కనిపించేవి. ఇప్పటి రోజుల్లో సప్రెషన్స్ ఎక్కువైపోవటం, దాని మూలన మాస్మెటిక్ లేయర్ మారిపోవటం, సోరిక్ కేసు ఈజీగా సిఫిలిస్ అయిపోవటం, లేదా సోరిక్ కేసు ఈజీగా సైకోసిస్ లోకి వెళ్ళిపోవటం అనేది ఇప్పుడు జరుగుతుంది.